అమ్మా, మీ అమ్మా నాన్న ఎక్కడా? తనకి తల్లిదండ్రులు లేరు. అక్కా బావ ఉన్నారు కదా దేవయాని. శుభం. అక్క బావ అంటే అమ్మా నాన్నలతో సమానం. వాళ్ళు వచ్చి కూర్చోండి. ప్లీజ్. గౌరీ పూజ ప్రారంభిద్దాం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. వీళ్ళేదో చేస్తున్నారు, అదేంటో తెలియడం లేదు. అడుగుదామంటే ఈయన ఆఖరి వరకు ఏమీ అడగద్దన్నారు. ఇందాక వివేక్తో గణపతి పూజ, ఇప్పుడు జానుతో గౌరీ పూజ. చూస్తుంటే ఇది పెళ్లి తంతులా ఉంది. ఇక్కడేం జరుగుతుందా ఆంటీ? ఇది సంజనకి సంబంధించిన పూజ లేక వివేక్ జానుల పెళ్ళా? పెళ్ళైతే కాదులే, పూజే. నన్ను కాదని పెళ్ళెలా చేస్తారు? ఆ విషయం క్లారిటీ తీసుకున్నారా? లేకపోతే మీరు మోసపోతారు. ఇప్పటికే సంజనని చాలాసార్లు అడిగాను. పదే పదే అడిగితే అది ఏడుస్తుంది. అంటే ఆ తర్వాత మీరు ఏడవకూడదు కదా? అంతుండదులే మనీషా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మనకెందుకు? పూజ అవ్వగానే ప్రసాదం తిని వెళ్ళిపోదాం. నేననుమానించినట్టు కొంపతీసి ఇది వివేక్ జానుల పెళ్లి కాదు కదా? ఏమండి, ఒకసారి రండి. ఏంటండి ఇదంతా? సంజన ఇంటి శాంతి పూజ అని చెప్పి ఆ పంతులు గారు ఏమేమో చేయిస్తున్నారు. ఒకసారి మన దీక్షితులు గారికి కాల్ చేయండి. శాస్త్ర ప్రకారం శాంతి పూజ ఎలా చేయాలో ఆయన చెప్తారు. అవసరం లేదు అరవిందా. అవసరం లేదు అంటారేంటండి? వివేక్తో గణపతి పూజ చేయించటమేంటి? జానుతో గౌరీ పూజ చేయించటమేంటి? ఇది పెళ్లికి ముందు జరిగే తంతు కదా? అక్షరాల అదే. ఏంటి? అవును, జరుగుతున్నది వివేక్ జానుల పెళ్లే. ఏముంటున్నారండి? ఈ విషయం మీకు ముందే తెలుసా? ఇంతకు ముందే తెలిసింది. మనం చెప్పిన మాటలు వివేక్ మీద ప్రభావం చూపించాయి. అందుకే సొంత నిర్ణయం తీసుకొని సంజనాతో కలిసి ప్లాన్ చేసి ఇలా జానుని పెళ్లి చేసుకుంటున్నాడు. మంచి నిర్ణయమే తీసుకున్నాడు గాని తల్లికి తెలియకుండా కొడుకు పెళ్లి చేసుకోవడం తప్పు కదండి. మరి దేవయాని వివేక్ జానులను బాధ పెట్టడం తప్పు కాదా అరవిందా? వాళ్ల మనసు అర్థం చేసుకోకుండా వాళ్ళని విడదీయాలనుకోవడం తప్పు కాదా? అందుకే తప్పనిసరి వివేక్ ఇలా చేస్తున్నాడు. అయినా సరే ఇది సమంజసం కాదనిపిస్తోందండి. అది మనకు తెలిసి ఇలా జరగడం మంచిది కాదేమో. అరవిందా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఇక్కడ మనం అబద్ధాలాడడం లేదు, 2 మనసులు కలుపుతున్నాం. ఇద్దరి సంతోషాన్ని చూడబోతున్నాం. కనీసం ఈ విషయం లక్ష్మికైనా తెలుసా? లక్ష్మికి తెలిస్తే అస్సలు ఊరుకోదు. తను ఏదైనా సూటిగా, నిజాయితీగా, ధైర్యంగా చేయాలనుకుంటుంది. మరి ఈ దొంగ పెళ్లి గురించి తెలిస్తే లక్ష్మి బాధపడుతుంది కదండి. ఇప్పుడు బాధపడినా జానుకి న్యాయం జరిగిందని
తర్వాత సంతోషపడుతుంది. జాను పెళ్లి లక్ష్మి చేతుల మీదుగా జరగాలి కదండి. ఇప్పుడు అదేగా జరుగుతోంది. పైగా మిత్ర పక్కనున్నాడు. వాడికి ఈ పెళ్లి విషయం తెలుసు. మీ పంతులు గారితో మీ కుటుంబంతో పూజ చేయించాలి కానీ వీళ్ళతో చేయించడం ఏంటి సంజన? నేను సంజనకి తోడబుట్టిన అన్నయ్యని మనీషా, పరాయివాణ్ణేం కాదు. మరి జాను ఎవరు వివేక్? తనకు సంజనకు ఏంటి సంబంధం? సంజన ఇష్టపడి వాళ్ళతో పూజ చేయించుకుంటుంది. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నువ్వు కూడా వాళ్ళని వెనకేసుకొస్తున్నావా మిత్ర? ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయని అమ్మ చెప్పింది కదా పిన్ని. కానీ ఈ పద్ధతులు చాలా కొత్తగా ఉన్నాయండి. నేనెప్పుడు చూడలేదు. అన్నీ మనకి తెలియాలని లేదు. మనమేం శాస్త్రాలను చదివిన పండితులం కాదు. పంతులు గారు, మీరేం చేయాలనుకుంటున్నారో ఆ తంతులన్నీ చేయండి. అలాగే. సంజన, నువ్వు వెళ్ళి హోంవర్క్ ఏర్పాట్లు చూడమ్మా. సరే అన్నయ్య. ఆ,